బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. అల్లు అర్జున్ తీరు మీద తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అని తెలుస్తుంది. అతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందని పోలీసుల్ని ఆదేశించారు అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం. హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘర్షణ మీద సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటనకి అక్కడ ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ యొక్క కుమారుడు 11 ఏళ్ల బాలుడు వెంటిలేటర్ మీద చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ పరిస్థితికి కారణం అల్లు అర్జునే అనేటువంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డికి కూడా వివరించినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా, పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఒకవేళ వచ్చినా కాముగా సినిమా హాల్లోకి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి సినిమా చూడకుండా ఎందుకు అభివాదం చేస్తూ అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు? ఎందుకు టికెట్ లేని వాళ్ళు కూడా థియేటర్లోకి వచ్చారు? ఎందుకు సమీకరణం జరిగింది? ఎందుకు తల పైకి పెట్టి అభివాదం చేస్తూ అక్కడ ఒక ర్యాలీ ప్రమోషన్ యాక్టివిటీని నిర్వహించాడు అల్లు అర్జును? అక్కడ జనం తొక్కిసలాట జరగటానికి, ఆ మహిళ చనిపోవటానికి, ఆ అబ్బాయి ఇవాళ హాస్పిటల్లో శ్వాస ఇబ్బంది పడటానికి కారణం అల్లు అర్జున్ యాటిట్యూడు, అతను చేసిన తీరు, అతను చేసిన యాక్షను. ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా అతను వ్యవహరించిన తీరే కారణం అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో తేలినట్టు సమాచారం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది, ఎలాంటి బెనిఫిట్ షోలకి రాబోయే కాలంలో పర్మిషన్ లేదు, ఎలాంటి ప్రీమియర్ షోలు వేయకూడదు. ఏదో సినిమాని ప్రమోట్ చేద్దాం, తెలంగాణలో సినిమా కల్చర్ ఎక్కువ, హైదరాబాదులో సినిమాకి రెవెన్యూ ఎక్కువ, ఒక తెలుగు సినిమా ఇండియా వ్యాప్తంగా ఎదుగుతుంది, వరల్డ్ వైడ్గా సునామీ సృష్టించగలుగుతుంది, మంచి మార్కెట్ని క్రియేట్ చేయగలుగుతుంది. అంటే తెలుగు సినిమాకి ఆదుకుందాం, తెలుగు సినిమాకి అండగా ఉందామని మేము బెనిఫిట్ షోలకి, ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇస్తే, టికెట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తే అది చాలదు అన్నట్టు ఇంకా ఏదో ప్రమోషన్ యాక్టివిటీ ద్వారా జనాన్ని రప్పించుకోవాలి, హంగామా చేయాలి అని సినిమా హీరోలు చూడటం అనేటువంటి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇంకోటి, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు బన్నీ ఈ మధ్యకాలంలో డ్రగ్స్ మీద ఒక వీడియో చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే దానిగానే చూడాలి. అందులోనూ బన్నీ తన సినిమా వచ్చినప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పిందని స్పందించారు. అది కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి, సినిమాకి ప్రభుత్వం ఉపయోగపడాలి కాబట్టి ప్రభుత్వం మీద ప్రేమని, సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రేమని అల్లు అర్జున్ చూపించాడు. కానీ నిజంగా అల్లు అర్జున్కి డ్రగ్స్ వ్యతిరేక వీడియో చేయాలని ఉంటే తన సినిమాతో సంబంధం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించినప్పుడే ఎందుకని చేయలేదు అనేటువంటి విషయం కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేను ముందు నుంచి చెప్తున్నాను, సంజయ్ థియేటర్ దగ్గర జరిగింది ఏంటి? పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రావటం, అక్కడ వైసీపీ కార్యకర్తలు, అల్లు అర్జున్ అభిమానులు చేరుకోవటం, అల్లు అర్జున్తో పాటు నంద్యాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలకమైన నేత శిల్పారావు చంద్రారెడ్డి కూడా ఉండటం, పోలీసులకు సమాచారం ఇవ్వలేదు కానీ అభిమానులకి, కార్యకర్తలకి పర్మిషన్ ఇవ్వటం, టికెట్ లేని వాళ్ళు కూడా సంజయ్ థియేటర్లోకి రావటం, అదేదో ర్యాలీ కార్యక్రమం, ప్రమోషన్ కార్యక్రమం అన్నట్టు అల్లు అర్జున్ కామ్గా థియేటర్లోకి వెళ్ళి, సహజంగా సినిమా ఆడియన్స్తో కలిసి చూసే సినిమా హీరోలు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వెనక గేట్ నుంచి వెళ్ళి వెనక డోరు నుంచి లోపలికి వచ్చేసి ఒక క్యాబిన్లో కూర్చొని సినిమా చూసి సినిమా ముయ్యక ముందే వెళ్ళిపోతారు. ఎందుకు? అక్కడున్న సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం. కానీ అల్లు అర్జున్ వేరే వాళ్ళ ఇబ్బందులు అతను గమనించలేదు. తన సినిమా ప్రమోట్ కావాలి, తన 300 కోట్ల రెమ్యునరేషన్ పెరగాలి, తన సినిమా 2000 కోట్ల రూపాయల కలెక్షన్ చెయ్యాలి అన్నది మాత్రమే అల్లు అర్జున్ టార్గెట్ కనపడుతుంది. ఈవెన్ దో ఆ మహిళ చనిపోయినటువంటి సమయంలో కూడా, ఆ అబ్బాయిని హాస్పిటల్కి తరలించే క్రమంలో కూడా అల్లు అర్జున్ కనీసం స్పందించలేదు. ఏమీ తెలియనట్టు ఆ థియేటర్ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సెల్ఫీ వీడియో అన్న రిలీజ్ చేశాడా? ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశాడా? ఏమైనా కుటుంబానికి ఫోన్ చేశాడంటే, ఆ కుటుంబానికి అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం వరకు వాళ్ళకి ఎలాంటి కాల్ చేయలేదు. ఒక్క హాస్పిటల్కి మాత్రం మైత్రి మూవీస్ వాళ్ళు కాల్ చేసి ఆ అబ్బాయి ఖర్చుల్ని మేము పెట్టుకుంటామని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అదే విషయాన్ని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, బాధితులు చెప్తా ఉన్నారు. అది మాత్రమే కాదు కదా, ఆ కుటుంబానికి జరగాల్సిన మంచి చెడు మొత్తం కూడా బాధ్యత వహించాలి కదా, ఆ బాధ్యత కూడా వెంటనే తీసుకోవాలి కదా. అసలు అల్లు అర్జున్ విషయం తెలవగానే ఆ బాలుని పరామర్శించాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఇవన్నీ ఎందుకని చేయలేదు అనేటువంటిది కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నటువంటి సమయంలో
సీఎం రేవంత్ రెడ్డి జరిగిన సంఘటన మీద రివ్యూ చేసినట్టు, ఆ రివ్యూలో అల్లు అర్జున్ తీరు మీద చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక కీలక అంశం ఉంది. అల్లు అర్జున్ తీరు వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి బ్యాన్ వచ్చి పడింది. రేపటి నుంచి ఎలాంటి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకి పర్మిషన్ లేదు. ఇప్పుడు సినిమా హీరోలంతా అల్లు అర్జున్ మీద గుర్రుగా ఉన్నారు. అది మహేష్ బాబు అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా, రేపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి రాబోతూ ఉంది. రాబోయే సంక్రాంతి పండగ చాలా పెద్ద హీరోల సినిమాలు రాబోతూ ఉన్నాయి. ఈ టైంలో అల్లు అర్జున్ రేపిన వివాదం టాలీవుడ్కి చాలా పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. రేపటి నుంచి ఎలాంటి టికెట్ రేట్ పెంచుకోవడానికి కానీ, ప్రీమియర్ షోలకు కానీ, బెనిఫిట్ షోలకు కానీ పర్మిషన్ లేదు అని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్తున్నటువంటి సమయంలో అందరూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి. చాలా పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి, పెద్ద హీరోల సినిమాలు రాబోతున్నాయి. ఆ టైంలో కేవలం అల్లు అర్జున్ యాటిట్యూడ్ కారణంగా, ఈవెన్ దో సంఘటన జరిగిన తర్వాత కూడా స్పందించే తీరులో కూడా ప్రభావం కారణంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ మీద అల్లు అర్జున్ యాటిట్యూడ్ ప్రభావం పడింది అనేటువంటిది మొత్తం సినిమా ఇండస్ట్రీ చర్చించుకుంటున్న మాట. మరి చూడాలి రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేటువంటిది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడు, యాక్షన్ తీసుకోమన్నాడు. ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? మనం 2 ఇన్ఫర్మేషన్స్ మనకు అంతా ఉన్నాయి. ఒకటి, నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారు, విచారణలో భాగంగా అరెస్ట్ చేయొచ్చు అనేది ఒక అంశం. అయితే లేదు, అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టు రిమాండ్ విధిస్తే రిమాండ్ తర్వాత వీళ్ళు కస్టడీకి అడిగే ప్రయత్నం చేస్తారు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. మరి రెండిట్లో ఏ విధంగా ముందుకెళ్తారు అనేటువంటి చూడాలి. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటికే లాబియింగ్ తెరలేపినట్టు కూడా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తన మామ శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకుడు. సో ఒక రెడ్డి లాబియింగ్ని నడుపుతున్నట్టు కూడా ఒక సమాచారం బయట నడుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ కాకుండా ఆపటం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది తెలుస్తుంది మనకి. మరి నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ కాకుండా ఆగుతుందా? మొత్తం ఇష్యూ సంజయ్ థియేటర్ యాజమాన్యం మీదకే నెట్టే పరిస్థితి ఉందా అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ విషయం మీద అల్లు అర్జున్ కూడా చాలా డిప్రెషన్గా ఉన్నాడంట. జరిగిన సంఘటన అయితే ఉంది, జరుగుతున్న పరిణామాలు అయితే ఉంది, ప్రభుత్వం సీరియస్ కావటం అయితే ఉంది, సినిమా ఇండస్ట్రీ మీద దాని ప్రభావం అయితే ఉంది, తోటి నటులు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ని హేట్ చేసే పరిస్థితికి కారణాలు అయితే ఏంటి, తన వల్ల ఒక మహిళ చనిపోయారు అనేటువంటి ఒక వార్త, ఒక బాబు హాస్పిటల్లో ఉండటం, ఈ మొత్తం పరిణామాలు. రెండోది, సినిమా కలెక్షన్స్ మీద కూడా దాని ప్రభావం పడింది. అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు. పెద్ద ఎత్తున టికెట్ ధరలు పెంచినప్పటికీ కూడా 173 కోట్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సరే, వాళ్ళు చెప్పుకోవచ్చు 200 కోట్లు కాదు 300 కోట్లు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు కాదు, కానీ బాహుబలి 2కి వచ్చినటువంటి కలెక్షన్స్ 225 కోట్లను దాటి వేయాలని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయ్యారు. రౌండప్ చేస్తున్నట్టు కూడా అల్లు అర్జున్ ప్రకటించారు. కానీ ఆ రౌండప్ జరగనట్టు కూడా తెలుస్తుంది. బయట రాష్ట్రాల్లో సినిమా పెద్దగా ఆడట్లేదు, టికెట్లు కూడా ఖాళీలు కనపడుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి కారణాలు ఏవని అన్ని ప్రతికూలతలు కొంత బన్నీని కూడా డిప్రెషన్లోకి నెట్టినట్టు మనకి సమాచారం అందుతుంది.